ఇండియా. మల్కాపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జనవరి 6వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని ప్రిన్సిపల్ దీప్తి థోమస్, వైస్ ప్రిన్సిపల్ అజంతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలకు 1971 నుంచి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు వ్రాసిన పూర్వ విద్యార్థులందరూ పాల్గొంటారని, ఎంతో మంది తమ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉమాశంకర్, సెక్రటరీ ముల్లి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, ట్రెజరర్ సస్మితా కుమారి, సభ్యులు పద్మజ, లావణ్య, వినోద్ కుమారి, సత్య, మురళీ కుమార్ పాల్గొన్నారు. ఏంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక చర్చ్గా మొదలయ్యి ఒక చిన్న చర్చ్ని స్థాపించారు 1966లోని. ఆ తర్వాత ఒక చిన్న స్కూల్, అంటే కేవలం కిండర్ గార్టెన్ వరకు, ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ చర్చ్ ఆధ్వర్యంలో. అది 2001 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ అప్పుడు మన కోవిడ్ వలన మనం ఈ గోల్డెన్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. దాన్ని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించాలన్నమాట. ఈ 50 సంవత్సరాల్లోని చాలా బ్యాచెస్ పాస్ అయ్యి, అంటే 40 బ్యాచెస్ పాస్ అయ్యి ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఎన్నో రంగాల్లో, డిఫెన్స్ అనండి, సాఫ్ట్వేర్ అనండి, మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, సర్వీసెస్, బ్యాంకింగ్లో అనండి, చాలామంది ఉన్నత స్థానాల్లో మంచి లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. దాని అంతటికీ కారణం ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే. వాళ్ళందరూ కూడా గర్వంగా ఏ రోజైనా చెప్పుకునేది ఈ స్కూల్లో మేము చదువుకున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళ పిల్లలకు కూడా. నేను ఈ స్కూల్లో 1978లో చేరాను. 1990లో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాను. ఇప్పటికీ అంటే నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఈ స్కూల్లో గడిచింది. అండ్ నేను నా పిల్లలకి ఇవాళ కూడా నేను ఇక్కడ నేర్చుకున్న విలువలు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. నాట్ దట్ సమ్ గ్రేట్ మిరకల్స్ విల్ హ్యాపెన్, బట్ మనం అందరం కూడా ఒక మంచి పేరెంట్గా, ఒక మంచి పౌరుడిగా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అండ్ దీనికోసం ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఒక దగ్గర చేర్చడానికి మేము జనవరి 6వ తారీఖున రీయూనియన్ ఒకటి ఏర్పాటు చేశాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అలుమ్ని అసోసియేషన్. దీనికి మీ ద్వారా ఈ వార్త విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి చదువుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా జనవరి 6th ఇక్కడికి వచ్చి మీ టీచర్స్ని, అందరు టీచర్స్ని రెస్పెక్ట్ చేసి, గౌరవించుకొని కొన్ని మధుర క్షణాలు